ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరంజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా ప్రతిపాదన 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఎస్సీ ఎస్సీలకు బీసీలకు శాసనసభలో తగిన ప్రాతినిధ్యం లభించిందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి మంత్రి పదవులు కల్పించాలని ప్రశ్నించారు. 2 కులాల మధ్యనే రాష్ట్రంలో అధికారం చేపడుతున్నారని ఆక్షేపించారు. మేధావి ఫారం అధ్యక్షుడు పాల్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేక నిరుపేదలు, ఎస్టీలు, ఎస్సీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షులు లక్కే రాజారావు గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ యాదవ్ గారు కొనసాగుతున్నారు. అలాగనే జిల్లా కోఆర్డినేటర్గా మరి చైతన్య గారు కూడా కొనసాగుతున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పాల్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మరి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు లంకా వెంకటేశ్వర్లు గారు, గోపాలకృష్ణ గారు, అలాగనే CCCకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రధానంగా ఈ బహుజనులకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద, కార్యక్రమాల మీద మనం అనేక ఉద్యమాలు మొదలుపెట్టాం, కొనసాగిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అలాగనే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే 52% అనేటువంటిది గత ప్రభుత్వం గణాంకాలు తీసి వెల్లడించినటువంటి విషయం అది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 52% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగనే మరి ఏదైతే పక్కనటువంటి తెలంగాణ ప్రభుత్వం 42% ఇచ్చిందో ఇక్కడ జనాభా ప్రకారం 52% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా మరి గౌరవనీయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించేది ఏంటంటే ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి విన్నవించేది ఏంటంటే పక్క రాష్ట్రం కానీ మరి పక్క రాష్ట్రంలో ఈ దళితులు అనేటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా 5 పైచీలకు మరి అధికార వర్గంలో మంత్రులు గాను స్పీకర్లు గాను ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్టీలు కూడా అక్కడ ఎక్కువ శాతంగానే ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పిన విధంగానే జనాభా శాతాన్ని అనుసరించే మీరు దళితులను ఏబీసీ అనేటువంటి దాన్ని చేశారు. ఏ జనాభా శాతానికి ఆ జనాభా శాతం అంత రావాలనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అనుసరించి మాకు దళితులకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎంపీలు మినిస్టర్లు రావాలి, మీ జనాభా శాతం నుంచి మీరు ఎంతమంది మినిస్టర్లు తీసుకోవాలి. సో దయచేసి దాన్ని మీరు సామాజిక న్యాయం అనేటువంటి బోరని నెత్తి మీద పెట్టుకుని ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్లోనూ సామాజిక న్యాయం అంటున్నారు. కానీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం నేతి పేరులో నేతి ఎంత ఉందో అదే విధంగా ఉందనేటువంటి మీ దృష్టికి తీసుకొస్తాం. దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయినటువంటి బి పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి లక్కే రాజారావు గారు, ఈ రథసారథుల ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి నడుస్తూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సమస్యలతోటి ఈ రోజున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే ముందు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు ఉపాధి లేదు. మరి బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు బీసీల పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరి స్త్రీ శక్తి
అని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో